నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్లో ఉన్నాము. రహదారియే రక్తం మరిగిన రహదారి కానీ కోట పోయి వస్తున్నామా, ఎటు నుంచి ఈ టర్నింగ్ తిరిగాను సార్. సార్ పుణ్యం వల్ల నేను బతుకుతాను సార్. 10 మందికి యాక్సిడెంట్ జరుగుతున్న కార్లు గుర్తేస్తున్నారు సార్. చాలా మంది ప్రాణాలు పోయినాయి. చాలా మంది గడ్డికి పోతున్నాను సార్. నేను అవతలకు దాడతామని నిలబడుకోండి. నేను మీ జీవనం ఎలా? కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు ఉన్నాయి. వెల్కమ్ టు RTV. నేను మీ గయాజ్ని. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఈ రహదారియే రక్తం మరిగిన రహదారిగా అని పేరు పడింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి పరిశీలించినైతే పోలీసు రికార్డులు చూస్తే 222 రోడ్డు ప్రమాదాలు జరిగితే 72 మంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే చనిపోవడం జరిగింది. ఎంతోమంది కాళ్ళు చేతులు కళ్ళు పోగొట్టుకొని నిరాశులైన వారు ఎంతోమంది ఈ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతము మరొక్కసారి చూస్తే చెన్నై వైపు నుంచి ఇటు విజయవాడకి వెళ్ళే నేషనల్ హైవే ఏ వాహనమైనా 100-120 కిలోమీటర్ల వేగము కంటే తక్కువ ఉండదు. అయితే ఈ హైవేకి ఇటు పడమట వైపు నెల్లూరు, అదేవిధంగా ఇటు తూర్పు వైపు చింతారెడ్డిపాలెం ఉంది. అయితే ఎప్పుడు అంటే ఒక్కసారిగా వాహనాలు ఇక్కడ ఒక్కసారిగా వస్తుండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటు చింతారెడ్డిపాలెం వైపు నుంచి ఇటు నెల్లూరు వైపు వెళ్ళే వాహనాలు కానీ, ఇటు విజయవాడ నుంచి ఇటు చెన్నై వైపు వెళ్ళే వాహనాలు మొత్తం ఒక్కసారిగా వచ్చినప్పుడు మాత్రము ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రధానముగా అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఇదే చింతారెడ్డిపాలెంలో గత కొంతకాలం కిందట దారా వేణుగోపాల్ సెంట్రింగ్ పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం వేణుగోపాల్ కూడా మనతో ఉన్నారు. అతనితో కూడా మాట్లాడదాం. నాకు బాగలేసే పనికి వస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్ జరిగింది, 3 వస్తున్నాయి సార్. మా చిన్న చచ్చిపోయాడు. నేను మా చందనమామ, నాకు దెబ్బ పగిలింది. మా చందనమామ మా పప్పాయిలు చూసుకుంటున్నారు సార్. నన్ను అక్క ఎవరు పెట్టడం లేదు. అది సార్. ఎప్పుడు జరిగింది? 2005 సార్, డిసెంబర్ 16వ తేదీ మాకు యాక్సిడెంట్. ఎక్కడ పోయి వస్తున్నారు? ఏంటి? అదే కోట పోయి వస్తున్నామా, ఎటు నుంచి ఈ టర్నింగ్ తిరిగాను సార్. సింహపూర్ హాస్పిటల్ పని పోయి వస్తున్నాము, గుద్దింది సార్. లారీ గుద్దింది సార్, మమ్మల్ని లారీ గుద్దింది సార్. అప్పటి నుంచి మా చంద్రమామ చూసుకుంటున్నాడు సార్. ఏం పని పట్టలేదు సార్. కాళ్ళు బాగలేదు, కాలు ఎముకి పోయింది. ఎంతమంది నాకు తెలియదు సార్, నాకు ఒక్కడికే సార్. మా చంద్రమామ నన్ను చూసుకుంటున్నాడు సార్. అప్పటి నుంచి అడుక్కుని తింటున్నాను సార్ నేను. ఇగో ఈ ఎడంకాలు సార్, ఇదో సార్, ఇదిగో దీనికి ఎముకు గెలిసిపోయింది సార్. ఈ గిరస వెళ్ళిపోయి సైడ్ బండి గేదేస్తాను సార్. ఆడదు సార్, అడుక్కు తింటున్నాను సార్ నేను. అంతే సార్. నేను నా బిడ్డలో నేను నా భార్య సంబంధం పెట్టుకుని తింటున్నాను సార్ నేను. అది సార్. సార్ నాకు 3 కూతురు సార్, 1 కొడుకు సార్. ఇంట్లో తింటున్నాను సార్. ఇంట్లో అడుక్కుని తింటున్నాను సార్. భార్యల కాడ తింటున్నాను సార్. లేనప్పుడు మా చంద్రబాబుని అడుక్కుంటున్నాను సార్ నేను. అది ఆ నారాయణ సారు నాకు గోడ పడిపోతే నారాయణ సార్ కట్టించారు సార్. నారాయణలో పని చేస్తున్నాను సార్ నేను. నారాయణ హాస్పిటల్ పని చేస్తున్నాను, లిఫ్ట్లో పని చేస్తున్నాను. అప్పటి నుంచి 3 సంవత్సరాలు పనికి పోవటం లేదు. ఇంటి ముందు నారాయణ సార్ వానకి పడిపోతే గోడ కట్టించారు సార్. నారాయణ సార్ కట్టించారు సార్. నారాయణ సార్ పుణ్యం వల్ల నేను బతుకుతాను సార్. అది మా చంద్రబాబు వాళ్ళందరూ నన్ను చూసుకుంటున్నారు సార్. అదే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటారు. అదే ఆ బ్రిడ్జి కావాలి సార్. ఇప్పుడు 10 మందికి యాక్సిడెంట్ జరుగుతున్న కార్లు గుద్దేస్తున్నారు సార్. ఎవరు పట్టించుకోవటం లేదు. అది నారాయణ సార్ పుణ్యం వల్ల బ్రిడ్జి వేయిస్తే మేము అందరూ లక్షణం పోతాం సార్. అది సార్. నా పేరు చంద్ర. మేము ఇక్కడ వ్యాపారం చేస్తుంటాం. ఈ హైవే చాలా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడే బ్రిడ్జి ఒకటి శాంక్షన్ అయిందంట. అది వేస్తే త్వరగా అందరు చాలా మంది ప్రాణాలు కూడా బయటపడతారు. మీరు ఎన్ని రోజుల నుంచి షాప్ పెట్టున్నారు? చాలా రోజుల నుంచి పెట్టినా. ఎన్ని యాక్సిడెంట్లు చూస్తుంటారు సార్? లెక్క పెట్టలేము, చాలా జరిగాయి సార్. చాలా మంది ప్రాణాలు పోయినాయి. చాలా మంది వికలాంగులు అయిపోయారు. పాపం వాళ్ళు ఏ పని చేసుకోలేకుండా పోతున్నారు. అది హైవే కానీ వేస్తే
చాలా వరకు అంటే అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ప్రాణాలు చాలా వరకు నిలబడతాయి. ఎక్కువ ట్రాఫిక్ ఇదే. అవును, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవటం లేదు. 24 గంటలు ఎప్పుడు పోతానే ఉంటారు మనుషులు. నారాయణ సార్ దయించి కానీ వేస్తే చాలా వరకు ప్రాణాలు కాపాడతారు. నా పేరు శ్రీనివాసరావు అండి. మాది పక్కనే ఉన్నటువంటి బల్జిపాలెం. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు దాడుతూ వస్తూ ఉంటాను. ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగినాయి. కొంతమంది అవయవాలు పోగొట్టుకున్నారు, కొంతమంది వచ్చేళ్ళకే ప్రాణాలే పోగొట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ ఈ రోజున చాలా చితికిపోయి ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నారాయణ సార్ పుణ్యమని ఏదో ఇది శాంక్షన్ అయిందని వార్తలు అయితే వింటూ ఉన్నాము. వారు కానీ నిజంగా కానీ తొందరగా పూనుకొని ఇక్కడ కానీ బ్రిడ్జి కానీ అండర్ పాస్ కానీ లేదా ఫ్లైఓవర్ కానీ నిర్మించినట్లయితే చాలామంది జీవితాల్లో వెలుగు నింపిన వారవుతారు. కనుక దయచేసి తొందరగా ఈ పని మొదలుపెట్టాలని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆకాంక్ష. మేము చాలామంది చాలా యాక్సిడెంట్లు చూసాం. ఒకరికి కాళ్ళు చేతులు పోయినాయి, కొంతమంది ప్రాణాలు పోయినాయి, కొన్ని కుటుంబాలు అయితే చాలా ఇబ్బందులు పాలైనాయి. కనుక మా ఊరిలో కూడా ఒక రజక కులస్తుడు కొండయ్య అని ఒక ఆయన కాళ్ళు ఎరగొట్టుకున్నాడు. ముసలాయన చాలా రోజుల తర్వాత కోలుకున్నాడు. దాదాపుగా ఆయన కూడా చాలా ఖర్చు అయింది. కనుక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, కనుక చెప్పలేనని. కనుక దయచేసి ప్రజాప్రతినిధులకు విన్నవించేది ఏంటంటే అంటే మీరు చెప్పిన విషయాన్ని చాలా త్వరగా ప్రారంభించినట్లయితే మేమందరం కూడా సంతోషిస్తాం. ధన్యవాదాలు నారాయణ సార్కి కానీ మనం ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదంలో గాయపడి గత కొంతకాలం నుంచి నిశ్చాయ స్థితిలో బతుకుతున్న సుభరత్నమ్మ ప్రస్తుతం హైవే పక్కనే ఉంది. ఆమెతో కూడా ఒకసారి పలకరిద్దాం. మరి ఎప్పటి నుంచి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది యాక్సిడెంట్? గడ్డికి పోతున్నాను సార్ నేను, అవతలకు దాడతామని. నిలబడుకోండి, నేను వచ్చి కొట్టేసింది. రెండు కాళ్ళు ఇంకా నాకేం తెలియదు సార్. ఇది పూర్తిగా ఇరిగిపోయింది. ఇది పక్కకు పోయింది అన్నారు అప్పట్లో. ఇప్పుడు కూడా పక్కే ఉంది. అది నడవలేను. ఊరికే ఇట్లా బయటికి రావాలంటే ఆఖరి పట్టుకొని వస్తాను. రెండు కాళ్ళు సార్. చాలా ఖర్చు పెట్టారు 9,000 దాకా అయిపోయింది సార్. విజయ్ హాస్పిటల్లో 9 లక్షలు. విజయ్ హాస్పిటల్లో ఇక్కడ కాకే విజయ్ హాస్పిటల్ అని అంత అయింది సార్. అయినా బాగాలేదు సార్. ఇది మళ్ళీ ఈ మధ్య చేయించారు సార్. దీనికి ఏం రాడ్ వేసారు, దీనికి డ్యామేజ్ ఎక్కువ ఉంది, ఇంకేం చేయలేము మేము అనేసారు సార్. అంటే మీ రెండు కాళ్ళు బాగున్నప్పుడు కష్టపడి బతుకోవాలి. ఇప్పుడు ఎలా మీ జీవనం ఎలా? మా జీవనం ఏముంది సార్, బెడ్లు ఇస్తే తాగుతున్నాం. ఆ బెడ్లు కూడా బర్రెలు పెట్టుకునే బతుకుతున్నారు. ఇద్దరు మేము ఉంటాము ఇంట్లో. ఈ వయసులో కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆ సాంగ్కి చూస్తే బర్రెలు, ఆ బర్రెల మీద ఆ బెడ్లు పెట్టుకుని వాళ్ళు బతకలేకపోతున్నారు. మా పెన్నమ్మ మాకు ఆమె ఉంటే ఆమె ఇస్తుంది 10 రూపాయలు. ఆమె చనిపోయింది. ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరు సార్. పింఛన్ వస్తుందా? పింఛన్ అడుగుతుంటే ఒక్కరు కూడా ఇటు వెళ్ళినారు సార్. నాకు మీ ఆయనకు వస్తుంది కదా, నీకు రాదని వేస్తున్నారా? అప్పటికి పెద్ద హాస్పిటల్కి పోయి కూడా కాగితం ఇచ్చాను సార్ నేను. అయినా ఇలే. బతకడం కూడా కష్టంగా మారింది ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత. అవును, మందులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది నాకు. అందుకని మందులు కూడా పోయిన నెల నుంచి ఆపేశాను. ఇట్లా కుంటుకొట్ట ఈ కాలు అసలు నడనిచ్చారు. ఆ కట్టుకుంటేనే నడత కింద ఒత్తుకుపోతున్నది. ఇది పరిస్థితి. సుభరత్నమ్మ కనీసము అంటే ఆమె రెండు కాళ్ళు బాగున్నప్పుడు మాత్రము పశువుల్ని మేపుకొని దాంతో వచ్చే పాలతో జీవనం సాగిస్తుండేది. అయితే గత కొంతకాలం కిందట జరిగిన ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. సుమారు 10 లక్షలకు పైగానే నయమవుద్దని చికిత్స నిమిత్తం వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. అయినప్పటికీ రెండు కాళ్ళు ఏమాత్రము ఇచ్చేయలేదు. కనీసం బతకడం కోసం కష్టంగా ఉందని కూడా సుభరత్నం అయితే కంట తడి పెడతా ఉంది.
బి నాగభూషణం. ఆయన పేరు బి రామయ్య. కానీ ఆయన బతుకు తిరిగి సైకిల్ వేసుకొని పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళిపోయి సైకిల్ మీద సామాను పెట్టుకొని ఇంటికి వస్తున్నాడు అన్నట్టు. కార్పెంటర్ పని, కొయ్యి పని అది చేసుకొని వస్తున్నాడు. సైకిల్ వెనక సామాను పెట్టుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే మంచి అన్నం టైంలో సార్, దీపావళి ముందు రోజు, మన దీపావళి కాకట పోయిన సంవత్సరం దీపావళి ముందు రోజు నేను డ్యూటీలో ఉన్నాను నారాయణలోని. డ్యూటీలో ఉంటే ఆడికి వచ్చి మా అబ్బాయి ఆ పిల్లని పంపించాడు బండి వేసి, అవన్నీ తీసుకురండి అని. నేను వచ్చేసరికి ఈయన తీసుకొచ్చి లోపల పెట్టేసినారు. అదంతా రూమ్ అదంతా రక్తమే, ఆటోకి అదంతా. అక్కడ దగ్గరే కదా మా పిల్లకాయలు అందరూ చుట్టుముట్టుకొని వాళ్ళని పట్టుకొని లారీ వాడిని ఆయన అడబెట్టేసి ఈ సైకిల్లో పట్టుకుంది ఇది కాలు. సైకిల్లో కానీ పట్టుకొని అంత దూరం ఈడ్చుకుంది సార్. తెలుసు, చంద్రబాబు కూడా తెలుసు, చంద్రబాబు కూడా ఉన్నాడు అక్కడే. అంత దూరం నీడ్చుకొని పోయి ఆడేసేసింది ఆయన్ని పక్కకి. ఆ లారీ ఓడు ఎట్ట గుద్దాడో అర్థం కాలేదు సార్. అప్పుడు వర్షం. కానీ ఈయనకి ఎట్ట జరిగిందో మనకు అర్థం కాదు. ఈడ్చుకోమైంది. ఆ ఈడ్చుకొని బావటంలో బతికాడు ఆయన. చక్రంలో ఇరుక్కోమైంది సైకిల్లో. చక్రంతో లాగేసి సైకిల్ సామాను బారేసి ఈయన జవురుకొని ఆటోలు వేసుకొచ్చేసారు. ఇప్పుడు ఇంటి పరిస్థితి ఏంటంటే? ఇంటి పరిస్థితి ఇంకనేం సార్, ఆయన 4,000 ఇస్తున్నారు సార్. ఆ 4,000 పెట్టి నన్ను కూడా పనిలో బానీలు అయిన పనిలో కూడా బాగుంటాయి. ఇంకా ఆయన చూసుకోవాలి కదా. ఇంకా నా బాత్రూమ్ బావాలన్నా చేసుకోలేడు. ఏమైనా షాక్ గురి అయిపోయాడా? ఆ మాట కూడా అర్థం కావట్లే ఇప్పుడు. మాట కూడా పట్టలేదు. ఇప్పుడు ఆ 4,000 తెచ్చుకొని నా పరిస్థితి, ఆయన పరిస్థితి అంతే. దాంట్లోనే బతుకుతున్నాం. 4,000తోనే బతుకుతున్నాం సార్. స్టోర్ బియ్యం వేస్తారు, అవి వండుకోవటం, ఆ కూరనా తెచ్చుకోవటం. అట్లా సార్ మా పరిస్థితి. కష్టంగా ఉంది. ఇంతకుముందు మీరు పని పోయేవాళ్ళు? నేను పని పోయేది, ఆయన పని పోయేది వచ్చి బతుకుతున్నాను సార్. ఆయన పింఛన్ కూడా ఇస్తున్నారు. ఆయన పని పోయి 10 రూపాయలు ఇచ్చేది. నాకు ఆడ 13,000 దాకా వస్తున్నాయి జీతం నారాయణ సార్ కాడ. 2001 పాతను. ఇప్పుడు ఆయన కాలు వల్ల నేను ఆగిపోయాను. నా పేరు సంతోష్. మా తాత పేరు రాయపు సుబ్రహ్మణ్యము. ఇక్కడే మా తాత హైవే దాడుతుంటే నైట్ ఆగున్నాడు, రారీ వచ్చి కొట్టేసింది. ఆడే స్పాట్లో తెచ్చిపోయాడు మా తాత. ఆయన మాకు ఇంటి పెద్ద. పేరు రాయపు సుబ్రహ్మణ్యం. ఆ రారీ అనుకోకుండా వచ్చి గుద్దేసింది. మా తాత చాలా కష్టపడి పని చేస్తుంటాడు. బర్రెలకి గడ్డికి వస్తే బర్రెలకు పాలు పెడతాడు. ఆయన మాకు లేడు ఇప్పుడు. మా నాన్న చూసుకుంటున్నాడు. ఎన్ని రోజులు ఏం జరిగి? మా తాత చచ్చిపి 4 years అవుతుంది. ఎక్కడ పోయి వస్తుంటే జరిగింది? ఇంటికాడ నుంచి వెళ్తున్నాడు అవతల వైపుకి, పాలు ఎత్తుకోపోతుంటే రారి వచ్చి గుద్దేసింది. అంతేనా? అంటే ఇక్కడ బ్రిడ్జి కావాలంటారు? బ్రిడ్జి కావాలి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. స్కూల్ పిల్లకాయలు తీసుకోపోవడానికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది. మేము కూడా ప్రతి దానికి అవతలకే వెళ్ళాలి. హైవే చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. నేను దాటేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ అయితే ఎక్కువ ట్రాఫిక్. ఈ మళ్ళీ రాళ్ళు పెట్టేశారు, దాటేదానికి మళ్ళీ అట్ట పోయి ఇటు రావాల్సి వస్తుంది, చాలా లాంగ్. దేనికైనా ఇబ్బంది. బిజీ కావాలి. బయటికి పోయి మళ్ళీ ఇంటికి వస్తారని గ్యారెంటీ లేదంట? లేదు, అసలు లేదు. పోతే మాత్రం కాపు కాసుకో ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోతే వస్తారా అని, లేదంటే అవతల పోయి దాటించుకో రావాల్సి వస్తుంది. మా అక్క కానీ కాలేజీ బేస్ వస్తుంటుంది. మా అక్క కూడా అక్క కోసం పోయి అవతల పోయి వెయిట్ చేసి అంటే అక్కని తీసుకురావాలి. చాలా భయంగా ఉంటుంది. బిజీ కావాలి. ఆడ చూస్తే అక్కడ హైవేలో అలీగా యాక్సిడెంట్లు ఎవరవుతున్నాయి. ప్రశాంత్ కుమారు. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాము. కానీ మా నాన్న మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇలా బైపాస్ దాటుతా ఉన్నాగా ఒక లారీ వచ్చి ఈ విధంగా కొట్టేసింది మా నాన్న మావని. కానీ మా నాన్న అప్పుడు బతికాడు. మా నాన్నమ్మ మాత్రం చనిపోయింది. కానీ మా నాన్న కొంచెం బతికాడు. కానీ అప్పటి నుంచి అలా ఇబ్బంది పడుతుంది మాకు. మీ నాన్న ఇప్పుడు ఏమైనా పని చేస్తుంటున్నాడా? లేదు సార్, మా నాన్న మళ్ళీ హాస్టల్కి వచ్చి చనిపోయాడు సార్. ఏం చేసేవాళ్ళు మామూలుగా అయితే బర్రెల కాడ పని చేస్తాడు. అంటే కాలు వచ్చి ఫ్రాక్చర్ అయ్యింది, పెద్ద పని ఏం చేయలేడు. అంతా ఇంటికాడ చేస్తాడు పని మొత్తం. అంటే ఇద్దరు చనిపోయారు? ఇద్దరు చనిపోయారు. అంటే ఇక్కడ బ్రిడ్జి కావాలంటారా?
ఇక్కడ బ్రిడ్జి కావాల్సిందే కదా, ప్రతి ఒక్క దానికి ఇబ్బందిగా ఉంది సార్. అవతల దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతానే ఉంటుంది ప్రతిసారి. మేము ఇప్పుడు అవతల పోవాలన్నా ఇప్పుడు మొత్తం ఇప్పుడు తిరిగి పోవాల్సి వస్తుంది. ఇక్కడ నడిచిపోవాలన్నా రిస్క్ గానే ఉంది మాకు. అది కానీ మీరు బ్రిడ్జి కానీ వస్తే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. లారీలో ప్రతిసారి దాటాలంటే భయంగా ఉంటుంది. బ్రిడ్జి కానీ వస్తే చాలా మంచిది. ఇంటి నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని గ్యారెంటీ? గ్యారెంటీ అస్సలు లేకుండా పోతుంది. అది బ్రిడ్జి కానీ వస్తే కింద లారీలు ఏం రావు కాబట్టి మాకు ఇంకా ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ అవతల యువతలు దాటడానికి మాకు ఇంకా ఇబ్బంది ఉండదు. అసలు బ్రిడ్జి రావాలని కోరుకుంటున్నాం. అయితే మీ నాన్న అదే విధంగా అవ్వ వాళ్ళు ఎట్లా చనిపోయారు? మా నాన్న మా అవ్వ ఊరికి వెళ్తున్నారు, మా అవ్వ వాళ్ళ ఇంటి కాడికి వెళ్తుండగా క్రాస్ అవుతున్నారు, టర్నింగ్ అవుతున్నారు. టర్నింగ్ అయ్యేటప్పుడు లారీ కొట్టేసింది. స్పాట్ అంటే మా నాన్నకి స్పృహ లేదు, మా అవ్వకి స్పృహ ఉంది. నాన్న హాస్పిటల్ తీసుకుపోయేటప్పటికి అక్కడ ఉదయానికి చనిపోయింది మా అవ్వ. మా నాన్న మాత్రం పక్క రోజు చెన్నైకి తీసుకపోతే ఒక 6 రోజులు హాస్పిటల్లో ఉండి అక్కడ చేసుకొని అప్పుడు వచ్చాను. మేము ఇక్కడ పద్మావతి గ్రీన్ సిటీ దగ్గర ఎంట్రన్స్లోనే ఉండేది. ఈ హైవే దాటేటప్పుడు ఆగస్టులో చనిపోయారు మా నాన్న. ఇక్కడ దాటేటప్పుడే లారీ గుద్దేసి చనిపోయారు స్పాట్లో, తలకు దెబ్బ తగిలి. అది మాకు పోవడానికి రావడానికి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. ప్రతి దానికి అవతలకు పోవాలా, యువతలు అయితే ఏం లేవు. అందువల్ల కొంచెం చాలా సమస్యగానే ఉంది. మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగి రోడ్డు కూడా బ్లాక్ చేసేసారు దానివల్ల. అది కొంచెం నారాయణ గారు చూసి అడగన్నా బ్రిడ్జ్ పడేటట్టు చేస్తే కొంచెం మాకు బాగుంటుంది. అంత మించి మేము ఇక్కడే హైవే దగ్గరే ఉంటాం. ఎక్కువ 50 మంది పైన చచ్చిపోంటారు మేము చూసింది, మా కంటితో చూసింది. ఎక్కువ టీ అంగట దగ్గర ఉంటాం. కనీసం దీనికి ఏదైనా ఒక బ్రిడ్జి వస్తే అసలు ఎంతో సంతోషపడిపోతారు. ప్రతి ఒక్కరికి అవతలకు వచ్చిందంటే మా యాక్సిడెంట్ జరిగిందంటే మా వాళ్ళు ఎవరైనా పడిపోతారంటే మాకు ముందు దాడి వచ్చేస్తుంది. వాళ్ళని చూసిన దాకా ఎవరైనా మా వాళ్ళు కానీ పడిపోయినారు అనే లెక్కలో చూసిన దాకా మనసు అంగీకరించదు. మన్నాడు చూసినప్పుడు ఆ అమ్మాయి అయితే మా బంధువు అమ్మాయి, ఇది కొరవాళ్ళు అయితే మనకు సత్యవాళ్ళలో పనిచేసేవాళ్ళు, కంకల అమ్మాయి. ఆ అమ్మాయి అయితే అసలు బతికుండదు అని అనిపించింది. నేను హాస్పిటల్కి పోతే ఎంత పగిలిపోయింది. హాస్పిటల్లో పోయి కూడా చూసా. మళ్ళీ మొత్తం ఎన్ని గ్రామాలు ఉంటాయి అటు దాటేదానికి ఇక్కడ నుంచి తోటపల్లి, గూడూరు, ఈదూరు, దాదాపు ఈ రూట్ అయితే మా రూట్లో అయితే ఒక 100 గ్రామాలు కనబడతాయి. సముద్రం దాకా ఈ రూట్ సముద్రం దాకా ఉంది. ఆ రూట్నే చట్టకాలుస్తుంది. చెమ్మపూర్ హాస్పిటల్ దగ్గర ఏడే మేము చూసి ఎక్కువ మంది చచ్చిపోండేది. ఆడైతే డబల్ చచ్చిపోంటారు. మంత్రి గారికి ఏమో కోరుతారు? బ్రిడ్జి కోరుతున్నాం. ప్రైవేట్ బ్రిడ్జి కోరితే ఇస్తారని మొన్న కూడా మంత్రి కూడా చెప్పారు. ఆయన్ని ఒక దేవుళ్ళలాగా వాడతారు. ఇస్తే చాలా హ్యాపీ అవుతారు. ఇక్కడోళ్ళే కాదు, ఈ ఊరోళ్ళే కాదు, కింద కొండోళ్ళు కూడా మాకు తెలిసి తెలవకుండా చాలా మంది చచ్చిపోంటారు. 2 రోజుల క్రితం మనం నెల్లూరు టౌన్లో ఒక యాక్సిడెంట్ జరగడం చూసాము. 3 వ్యక్తులు స్పాట్ డెడ్ అయ్యారు, కొరవ మంది హాస్పిటల్లో ఉండడం మన అందరం తెలిసిన విషయమే. దీని విషయాన 2018లో ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ ఆనం రంగమయ్య రెడ్డి గారు కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి ఇద్దరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా చింతాటిపాలెం ప్రజలు ఈ రోడ్డు దారితా చాలా మంది యువకులు చచ్చిపోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి 2-3 సార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు 2 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయబోతున్నాము, అండర్ పాస్ కింద కానీ బాక్స్ బ్రిడ్జ్ కింద కానీ అనుకుంటున్నాము, అది శాంక్షన్ చేయబోతున్నాము. ఒకటి చిల్డ్రన్స్ పార్క్ హైవే దగ్గర, మరి రెండోది మన కొలమూరు రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయబోతున్నాం. కాకపోతే దురదృష్టశాతం ఎక్కువ మంది చచ్చిపోతున్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కాకుండా మన కనపతిపాడు రూట్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ మరి ఈరోజు యాక్సిడెంట్ జరిగితే అధికారులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ దీని దగ్గరకు వచ్చి పరిశీలించి ఇది శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇదే ఊపు పైన, ఇదే వేడి పైన దీన్ని మొదలు పెడితే బాగుంటుంది. 2 రోజులు మీడియా ప్రజలు వచ్చినప్పుడు హైటెన్షన్ కింద దీన్ని క్రియేట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులు దీన్ని క్రియేట్ చేస్తారు. మళ్ళీ 2 రోజుల తర్వాత గొమ్మనైపోతారు. మరి చింతాటిపాలెం ఎలావారు దీన్నే తర్వాత అదేవిధంగా పార్క్ రోడ్డు సంబంధించిన ప్రజలు చాలామంది ఈ లారీ టైర్ల కింద నలిగిపోతున్నారు.
మీరు సాయంత్రం వేళలు కనుక వస్తే ఇక్కడ నుంచి కృష్ణాపట్నం పోయేదానికి కృష్ణాపట్నం రోడ్డుకు పోయి అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగొచ్చుకోవాల్సినటువంటి లారీలు నెల్లూరు టౌన్ లోపల నుంచి హర్నాథపురం సర్కిల్ నుంచి రోజు రాత్రి 300 లారీలు లోపలికి వస్తాయి, 300 లారీలు బయటికి పోతాయి. మీరు చూసినటువంటి మీరు కొద్దిగా ముందుకు పోయి రామలింగాపురం సర్కిల్లో అటు చూస్తే రోడ్లు కూడా గుంటలమయం అయిపోయింది. గవర్నమెంట్ ఎన్నిసార్లు వేసినా ఈ టౌన్లో ఉన్న రోడ్లు ఈ లారీల వల్ల డ్యామేజ్ అవుతా ఉంది. కానీ హైవేలో పోవాల్సిన లారీలు 18 టైర్ లారీలు టౌన్లోకి ఎందుకు వస్తున్నాయనేటువంటి అడిగితే మీకేం సంబంధం అని చెప్పి అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ వారు గారు అడుగుతున్నారు. మరి ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ 2 కానిస్టేబుల్ ఉన్నారు. ఇదే కానిస్టేబుల్ మీరు సాయంత్రం దాకా చూసినా ఉండరు. ఏదో మార్నింగ్ పూట ఒక అరగంట, సాయంత్రం పూట ఒక అరగంట విధంగా ఈ పోలీస్ శాఖ వారు గారు ఉంటున్నారు. మరి వాళ్ళకి వేరే పనులు ఉన్నాయో లేకపోతే దీనిపైన అంత ఇంపార్టెన్స్ అనిపించలేదో మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి కెమెరా తిప్పితే ఇటు ఎన్ని బైకులు ఎన్ని ఆటోలు రోడ్డుకి యువతల పక్క ఆగున్నాయి, మధ్యలో ఆగున్నాయి, అవతల పక్క ఆగున్నాయి అర్థమవుతుంది. ఇటు పక్క చూస్తే మనకి ఎంత స్పీడ్ వెహికల్ పెద్ద వెహికల్ వస్తున్నాయి అర్థమవుతుంది. కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి ఇద్దరికి మేము చేతులు జోడించి తెలియపరుచుకునేది ఏంటంటే త్వరగా దీనికి టెండర్లు పిలిచి అలాట్ చేసి వర్క్ స్టార్ట్ చేయిస్తే చాలా మంది బతుకులు నిలబడతాయని చెప్పి మీ ద్వారా తెలుపుకుంటున్నాం. నేషనల్ హైవేలో 13వ డివిజన్ ఎలవారిదిన్నె, మిట్టపాలెం, బలిజపాలెం, చింతారెడ్డిపాలెం, రాజుపాలెం, బావులేడుపాడు, తర్వాత అల్లీపురం, కొత్తకోడూరు దాకా ఈ రోడ్డు హైవే నుండి ఈ రోడ్డు నుండి అక్కడ వెళ్ళడం రావడం ప్రజలకు చాలా జరుగుతుంది. ఇక్కడ ఎలంవారిదిన ప్రాంతంలో ముఖ్యంగా వాళ్ళ పనులు దినచర్య పనులు ఏంటంటే సెంటరింగ్ పని, తర్వాత వచ్చి ఇళ్లలో పాసి పనులు చేసుకోవడం, తర్వాత ఉద్యోగాలు నారాయణ, సింహపూరి ఇటువంటి ఏరియాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ నెల్లూరు టౌన్లోకి వెళ్ళి ఈ మార్గ మధ్యలో వచ్చేటప్పుడు కొన్ని వందల మందిని మా 13వ డివిజన్లోని చాలా మందిని మేము కోల్పోయాం. ఇప్పుడు ఆర్టీవీ వాళ్ళు సౌజన్యంతో ఇక్కడ తీవ్రతని ఏ విధంగా ఉందని చూడడానికి మా 13వ డివిజన్లో వచ్చారు. కేవలం మేము 4 వీధులు 5 వీధులు మాత్రమే ఇప్పుడు వాళ్ళకి చూపించాం. ఒక 50 మంది చనిపోయారు. ఒక 200 మందికి కాళ్ళు పోవడం, బ్రెయిన్ డెడ్ అవ్వడం, తర్వాత నడుములు ఇరిగిపోవడం, బెడ్ల మీద ఉండడం, అట్లా ఉండి జీవనం గడుపుతున్నాం. చిన్నపిల్లలు ట్రాక్టర్ కింద పడిపోయి నలిగిపోవడం, చనిపోవడం, స్కూల్ విద్యార్థులు వ్యాన్ ఒకరోజు వెళ్తుంటే ఆ వ్యాన్ని లారీ తగిలితే ఆ రోజు ఇక్కడ నుండి మేము అందరం ఒక 100 మందిని బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళే లోపల బిడ్డలకి ఏం జరిగిందని అరస్తా వెళ్ళే లోపల ఆ పిల్లలకు దేవుడి దయ వల్ల క్షేమంతా జరగల. ఇది 25 ఏళ్ళ నుంచి మేము చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ దగ్గర నేషనల్ హైవే మీద అండర్ పాస్ బ్రిడ్జి కావాలని పోరాటాలు చేస్తూ ఉన్నాం. చాలా మంది నాయకులు పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, అందరికీ విన్నవించుకున్నాం. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఏం చెప్పేదంటే మాకు అంటే సార్ మీరు మాకు వర్క్ చేయాల్సిన అవసరం లే, మేము నెల్లూరుకి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల మాకు మధ్యలో ఒక నరకం ఉంది, మేము వెళ్ళిన పని చేసుకొని నైటు ఇంటి దగ్గరకు వచ్చే లోపల మా ఇళ్ళల్లో ఎవరికి యాక్సిడెంట్ జరుగుతుందో మాకు తెలియదు. మా కళ్ళారా మేము సింహపురి హైవే దగ్గర ఒక కేఫ్ ఉంది, ఆ కేఫ్లో కూర్చుంటే ఒక రోజులో 2 యాక్సిడెంట్లు బయట వాళ్ళవి మా ఊరు సంబంధించిన వాళ్ళు. అక్కడికి వెళ్ళేలా మా ఊరు వాళ్ళు ఎవరు చనిపోయే వాళ్ళని ఎత్తుకుంటాం మేము సవాళ్ళని. ఆ విధమైన పరిస్థితుల్లో చాలామంది నాయకులకు విన్నపించుకున్నాం, ఎవరు మా గోడు పట్టించుకోవాలి. తర్వాత పొంగూరు నారాయణ గారు ఎలక్షన్ ముందు నేను జాయినింగ్ అప్పుడు సార్ ఆ రోజు సభాముఖంగా సార్ మాకు మీరు ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మా వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవితాలు కాపాడాలంటే మీరు మాకు నేషనల్ హైవే మీద ఒక అండర్ పాస్ బ్రిడ్జి కావాలా, దాన్ని ఒక శాంక్షన్ చేయండి సార్ అని ఆ రోజు చెప్పాను నారాయణ గారికి. నారాయణ గారు ఒకటే చెప్పాడు, మాకు మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నారాయణ గారు మాకు ఈ బ్రిడ్జిని చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. మా సార్కి ఒకసారి చెప్తే ఒకసారి వింటాడు, పని అయిన తర్వాత మాకు కబురు వస్తుంది. పని చేసే మంత్రి ఆయన
ఒక్కసారి మేము చెప్పేది, ఎక్కువసార్లు కూడా పని గురించి మేము చెప్పగానే ఈ మధ్య మొన్న ఒక వారం రోజుల కిందట మాకు ఒక తీపి కబురు ఇచ్చాడు. చెప్పగానే 8 గంటల కాన్ఫరెన్స్ కాల్లో అండర్ పాస్ ఓకే, 121 కోట్ల రూపాయలతో అండర్ పాస్ ఓకే అయిందని చెప్పి ఆ తీపి కబురు చెప్పగానే మా 13వ డివిజన్ ప్రజలు, 12వ డివిజన్ ప్రజలు, తర్వాత అల్లీపురం సంబంధించిన వాళ్ళు, కొత్త కోడూరు దాకా కొన్ని వేల మంది ఈ రూట్లో వస్తారు. ఇటు నుంచి వచ్చేవాళ్ళు 1,000 మంది వస్తారు. కనీసం 15,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మాకు నరకం నుంచి ఇంటికి పోతామా, నరకానికి యమధర్మరాజు గారు పోతామా, ఆ పరిస్థితి. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళు చూపించాం, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మేము దూరంగా ఉన్నాం. వాళ్ళే జనైన్గా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాయిస్ తీసుకున్నారు. ఒకసారి ఆర్టీఓ వాళ్ళని కూడా అడగండి మీరు, ఇక్కడ ఉండే తీవ్రత. ఇక్కడ మాకు ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల కిందట ఇక్కడ అండర్ పాస్ ఓకే అయిపోయిందని చాలామంది చెప్పారు. అది గొల్లమూడు రోడ్డు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో మాకు తెలియదు. అయినా మా పోరాటం అయితే మేము ఆపకుండా నేషనల్ హైవే అథారిటీని కలిసి చేసాం. కేంద్ర మంత్రులు ఇంతకుముందు ఒకసారి మీటింగ్ పెడితే ఆయన కాడ అర్జీలు ఇచ్చాం. ఎంతోమందికి నాయకులు విన్నవించుకున్నాం. ఎవరు మా గోడు చూడలే. ఇది 15,000 వెహికల్స్ ఒక రోజు తిరుగుతున్నాయంటే, ఒకరు మనం పోయితే మంచిగా పోవచ్చు, ఎదుటి వచ్చేవాళ్ళు మంచిగా రాకపోవచ్చు. మన రాత ఎట్లా రాస్తున్నాడో తెలియదు దేవుడు. నిన్న దానికి నిదర్శనం మొన్న మన ఎస్విజెస్ కాలేజ్ కాడ ఒక ఆమె కంకులు అమ్ముకుంటా ఆడ పాపం జీవనము చాలా సంవత్సరాలు చేసుకుంటుంది అక్క, వాళ్ళ భర్త వాళ్ళిద్దరు చేసుకుంటుంటారు. అది కొనేదానికి ఒక 4 అక్కడ ఆగారు. ఒక రోడ్లో ఒక బైకరు ఇటు వచ్చింది, అతను తప్పించబోయి ఈ లారీ పోయి కొడితే మన కళ్ళారు చూసాం. ఆ రక్తము, ఒక మనిషిని యాక్సిడెంట్ అయిన మనిషి ఆయన నోట్లో నుంచి మన పైపు, వాటర్ పైపు వదిలితే ఎట్లా వస్తుంది రక్తం, అటు చూసి ఇటువంటివన్నీ చూసి ఏందిరా మాకు కర్మ అనే విధంగా ఉన్నప్పుడు ఒక దేవుడు కనిపించాడు మాకు. పొంగూరు నారాయణ గారు రూపంలో ఒక దేవుడు కనిపించి అండర్ పాస్ ఓకే అనగానే మాకు లోకంలో ఉండే పండగలన్నీ ఎట్టుంటాయో తెలియదు, కానీ ఈ పండగ అయితే మాకు వచ్చింది. మా ప్రాణాలు సేఫ్, మా బిడ్డల ప్రాణాలు సేఫ్, మా బంధువుల ప్రాణాలు సేఫ్, మా వార్డు ప్రాణాలు సేఫ్, ఎవరిదైనా ప్రాణం అండి, ప్రాణాలు సేఫ్. దానికి మన పొంగూరు నారాయణ గారికి, ఆయన కుటుంబం, ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి. ఒక మాట చెప్పాడంటే మాటల మంత్రి కాదు ఆయన. మన సిటీ నియోజకవర్గంలో పద్మావతి గ్రీన్ సిటీ దగ్గర, తర్వాత ఎన్టీఆర్ నగర్ దగ్గర ఇవన్నీ ఆయన గుర్తించారు. ఇవి కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. సార్ మాకు చెప్పాడు, సిటీ నియోజకవర్గంలో ఎక్కడ అండర్ పాస్ ఉన్నా నేను చూసుకొని సీఎం గారితో మాట్లాడి కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సంఘటన జరిగిన వెంటనే నారాయణ గారు ఆయన వేరే షెడ్యూల్ ఉన్న క్యాన్సిల్ చేసుకుని ఫ్లైట్లో వచ్చి వెంటనే వాళ్ళకు భరోసా ఇచ్చి ఆయన సంబంధించిన హాస్పిటల్లో ఏం చేయాలో అన్నీ చేశారు. గవర్నమెంట్ నుంచి ఏం రావాలో అన్నీ చేశారు. అటువంటి స్పందించే మంత్రి ఆయన 10 కాలాలు చల్లగా ఉండి నెల్లూరుకి ఇంకా ఇటువంటివన్నీ గుర్తించి ట్రాఫిక్ సమస్యలన్నీ తీర్చి నారాయణ గారు నిన్ను నూరేరు వర్దిల్లాల. సీఎం గారు నారాయణ గారు సౌజన్యంతో మనకు నెల్లూరు సిటీకి, నెల్లూరు జిల్లాకి మంచి జరగాలని, భగవంతుడి దయ వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.